గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ పట్టికలో జన్మ, నామ, నక్షత్ర, రాశి, గణము, చక్రము, ఈ పేరులో మొదటి అక్షరము, నక్షత్ర పాదములు, రాసులు, గణము, జంతువులు, ఇవి మీరు కరెక్ట్గా తెలుసుకొని మీరు ఫాలో అయినట్లయితే మీ జీవితం ధన్యమే. కరెక్ట్గా మీరు చూడండి, అర్థం చేసుకోండి, మీరు అవగాహన చేసుకున్న తర్వాత మీరు ఫాలో కావండి. ఈ జన్మ, నామ, నక్షత్ర పేరు బలాలు పూర్తి వివరిస్తాను. జన్మనామము, నక్షత్రము మరియు పేరు బలాలు అనేవి మన భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో మరియు ఆచార సాంప్రదాయాల్లో ఎంతో ప్రాముఖ్యత గల అంశాలు. వీటి పునాది వ్యక్తి జనన సమయానికి సంబంధించిన గ్రహస్థితులు, నక్షత్రము మరియు పంచాంగ ఆధారంగా ఉంటుంది. ముఖ్యంగా జన్మనామం అనేది వ్యక్తి పుట్టినప్పుడు అతని జన్మ నక్షత్రం ఆధారంగా నిర్ణయించబడే పేరు లేదా ఆ పేరు యొక్క మొదటి అక్షరము. ఇది ముఖ్యంగా పంచాంగం ప్రకారం నిర్ణయిస్తారు. గుణాలు, ఇది వ్యక్తిత్వము, ప్రవర్తన మరియు జీవన శైలిని ప్రతిబింబిస్తుంది. సాంప్రదాయంగా ఇది మంచి శుభములు, ఆరోగ్యము మరియు సౌభాగ్యం కలిగించునని నమ్ముతారు. పిల్లలకు జన్మనామం పెట్టడం వల్ల వారి జీవితం యొక్క గ్రహ దోషాలు పరిహరింపబడతాయని భావించేవారు. ఉదాహరణకి, ఏదైనా వ్యక్తి పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టి ఉంటే అతనికి భూ లేదా ధ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే నామం సౌకర్యంగా ఉంటుందని భావిస్తారు. ఇక రెండవది నక్షత్రం. నక్షత్రం అనేది ఆ వ్యక్తి జన్మ సమయంలో చంద్రుడు తన స్థానాన్ని సూచిస్తుంది. మొదటి 27 నక్షత్రాలు ఉండగా అవి వ్యక్తి స్వభావము, మనస్తత్వము మరియు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. నక్షత్రాల ప్రాముఖ్యత ఏంటంటే నవగుణాలు వ్యక్తి గుణ ధర్మాలను నిర్ణయించే ముఖ్యమైన అంశము పంచపూర్ణం. ఈ నక్షత్రానికి సంబంధించిన దిశ, దేవత మరియు శక్తి. అశుభ దోషాలు అయితే కొన్ని నక్షత్రాలను నెగిటివ్ ఫలితాలను ఇవ్వవచ్చని చెబుతారు. వాటిని పరిహరించడానికి హోమాలు లేదా పూజలు చేస్తారు. ఉదాహరణకి, మృగశిర నక్షత్రంలో పుట్టినవారు సృజనాత్మకంగా కళలపై ఆసక్తిగా కలిగి ఉంటారు. ఇక పేరు బలాల విషయానికి వస్తే, పేరు బలాలు అనేవి వ్యక్తి పేరులోని అక్షరాలు, శబ్దాలు మరియు వాటి వైబ్రేషన్స్ అంటే ధ్వనిశక్తి ఆధారంగా నిర్ణయించబడతాయి. పేరు శక్తి అనేది పేరులోని అర్థం వ్యక్తికి విజయాలు మరియు శక్తినిస్తుంది. ధ్వనిశక్తి పేరు పలకడంలో వచ్చే శబ్దము, ప్రకంపనలు వ్యక్తి జీవితం యొక్క ప్రభావం చూపుతాయి. ఇక గ్రహ అనుకూలత అయితే, మంచి పేరును ఎంపిక చేసే సమయంలో అది వ్యక్తి రాశికి, నక్షత్రానికి అనుగుణంగా ఉండాలి. ఇక ఉదాహరణకి, లక్ష్మి అనే పేరు శ్రీవారిని సూచించడంతో ఆ పేరుని వారిని ఆధ్యాత్మికంగా మరియు ఆర్థికంగా ప్రోత్సహించగలదని నమ్ముతారు. ఇక పేరు, నామం, నక్షత్రం ప్రాధాన్యత ఏంటంటే, ఆధ్యాత్మిక ప్రాధాన్యత తీసుకుంటే వీటి ఆధారంగా శాంతి, శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. సాంప్రదాయం తీసుకున్నట్లయితే పేరును నామకరణం చేసేటప్పుడు మంచి రోజును, ముహూర్తం చూసి పెట్టడం మన సాంప్రదాయంలో భాగం. ఇక జ్యోతిష్యం తీసుకున్నట్లయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ అంశాలు వ్యక్తి జీవితం యొక్క ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని అంటారు. సంక్షిప్తంగా చెప్పాలంటే, జన్మనామము వ్యక్తి పుట్టుకకు సంబంధించిన శుభసూచకం. నక్షత్రము అంటే వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసే జ్యోతిష శాస్త్ర గుణకారం. పేరు బలాలు పేరు వ్యక్తిత్వాన్ని, బలాన్ని ఇస్తుంది. సరిగా అనుసరించినప్పుడు ఇవి వ్యక్తి జీవితంలో శ్రేయస్సు, ఆనందము మరియు విజయాలను అందిస్తాయి అన్నమాట. గణము, చక్రం గురించి తెలుసుకుందాం. గణము, చక్రం అనేది భారతీయ జ్యోతిష శాస్త్రంలో వ్యక్తుల మధ్య అనుకూలత అంచనా వేసే ముఖ్యమైన తత్వం. ఇది వివాహము, సంబంధాలు మరియు భాగస్వాములకు సంబంధించిన ప్రాధాన్యత కలిగి ఉంటుందన్నమాట. ఈ గుణములు అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. జ్యోతిష్యంలో 27 నక్షత్రాలు 3 ప్రధాన గణాలు లేదా గ్రూపులుగా విభజించబడతాయి. 1 దేవగణము, 2 మనుష్యగణం, 3ది రాక్షస గణం. ఇవి వ్యక్తుల స్వభావము, ప్రవర్తన మరియు వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి. ఇక దేవగణం గురించి లక్షణాలు: శాంతి, దయ మరియు సాత్వికత కలిగిన వ్యక్తులు. ఆధ్యాత్మికత, కరుణ మరియు నిశ్శబ్ద పరంగా జీవిస్తారు. ఉదాహరణకి, దేవగణంలో పుట్టినవారు మర్యాదగా ఉంటారు మరియు ఇతరుల అవసరాలకు మక్కువ చూపుతారు. ఇక మనుష్యగణం తీసుకుందాం. మనుష్యగణంలో సాధారణ మానవ గుణాలతో జీవించే వ్యక్తులు. సమతుల్యంగా ఉండే ధోరణి, భౌతిక మరియు మానసిక విషయాలపై సమపాలలో ఆసక్తి చూపుతారు. ఉదాహరణకి, ఈ గణంలో పుట్టినవారు ఆచరణలో బలమైన వారు, కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తారనమాట. ఇక రాక్షస గణం శక్తివంతమైన, స్వార్థ ప్రాధాన్యత కలిగిన వ్యక్తులు. వీళ్ళు ప్రత్యర్థులను ఎదుర్కొనే ధైర్యము మరియు బలమైన ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. వీళ్ళు ఉదాహరణకి, రాక్షస గణంలో పుట్టినవారు నిర్ధారిత లక్ష్యాలను కట్టుబడి ఉంటారు, కానీ కొద్దిగా ఆగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఇక గుణాల అనుకూలత అంటే వివాహము లేదా సంబంధాలతో తీసుకున్నట్లయితే, జ్యోతిష శాస్త్రంలో వ్యక్తుల గుణాలను అనుకూలంగా ఉంటే సంబంధం బలంగా ఉంటుందని భావిస్తారు. దేవగణము ప్లస్ దేవగణం ఉత్తమ అనుకూలత. మనుష్యగణం ప్లస్ మనుష్యగణం సగటు అనుకూలత.
రాక్షస గణం ప్లస్ రాక్షస గణం బలమైన మరియు మిశ్రమ అనుకూలత. ఇక దేవగణము ప్లస్ రాక్షస గణం తక్కువ అనుకూలత. వివాహం ముందు జ్యోతిష్య శాస్త్ర నిపుణుడితో సలహా తీసుకోవడం మంచిది. గుణచక్రము పట్టిక గురించి ఒకసారి చూద్దాం. దేవగణం ప్రాధాన్యత నక్షత్రాలు అశ్విని, మృగశిర, పునర్వసు, హస్త, శ్రావణి, రేవతి. ఇక ప్రతికూల లక్షణాలు అయితే శాంతి, సాత్వికత, మానవత గుణాలు. ఇక మనుష్య గణం తీసుకున్నట్టయితే భరణి, రోహిణి, అర్ధ, ఉత్తర, పాల్గొని, ఉత్తరాషాఢ, ఉత్తర భాద్రపద. ఇక ప్రతికూల లక్షణాలు తీసుకున్నట్లయితే సమతుల్యత, సామాన్య జీవనం. ఇక రాక్షస గణంలో కృతిక, అశ్లేష, ముఖ, చిత్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ. ఇక శక్తి, ఉత్సాహము, స్వార్థత. ఇది గణచక్రం యొక్క పట్టిక సంబంధించిన వివరాలు. ఇక ఇప్పుడు గణములు మరియు వాటి ప్రాధాన్యత మనం తెలుసుకుందాం. ఆధ్యాత్మికత, వ్యక్తి స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి, సంబంధాలు జాతకం కుదర్చడంలో అనుకూలత, సంస్కారం, సాంప్రదాయ వివాహ విధానంలో దీనికి ప్రాధాన్యం. ఇవన్నీ కూడా మనం పక్కాగా పాటించినట్లయితే సాధ్యమైనంత వరకు అనుకున్న దానిలో పూర్తిగా కాకపోయినా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మనిషికి అవసరం. ఈ పాజిటివ్ వైబ్రేషన్ వీటిని పాటించి మనం ముందుకెళ్తే కొంతవరకైనా మంచి ఫలితాలు అందిస్తాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. దీన్ని మనం ఫాలో కావడానికి మనం సమగ్రంగా ఇక్కడికి ఇచ్చిన జన్మ, నామ, నక్షత్ర, రాశి, గుణ చక్రాలు ఏవైతే ఉన్నాయో పేరులో మొదటి అక్షరం చూసుకోండి. మీ పేరులో మొదటి అక్షరం ఏముంటుందో చూడండి. ఆ అక్షరము దానికి సంబంధించిన నక్షత్రం ఇక్కడ ఉంది, తర్వాత పాదములు ఉన్నాయి, రాశులు ఉన్నాయి, గుణం ఉంది, జంతువులు ఉన్నాయి. మీరు దీన్ని కరెక్ట్గా మీ పేరుని మీరు ఈ నక్షత్ర పాదాలను మీరు కరెక్ట్గా ఆచరించినట్లయితే కనీసం ఒక 70-80% మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. తూచా పాటించమని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. సో తప్పకుండా పాటించండి, మంచి ఫలితాలు పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.